హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 12వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పట్నం బావ పల్లెటూరి బావ 12వ భాగం. సీతారాముల కళ్యాణం జరిపించడానికి మేళతాళాలతో బయలుదేరారు అర్జున్, జగదీష్ కుటుంబాలు. వారు వీధిలో అలా వెళ్తుంటే చూసిన వారందరూ జగదీష్ దంపతులు ఎంత చక్కగా ఉన్నారు, అచ్చం ఆ సీతారాముల్లా ఉన్నారు అనుకుంటున్నారు. ఆ పిల్ల జగదీష్ కూతురంట, ఎంత చక్కగా ఉంది, మన అర్జున్ బాబు పక్కన ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంది, వాళ్ళిద్దరి జంట ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా లేదు అనుకుంటున్నారు. వాకిళ్లలోకి వచ్చి నిలబడి వాళ్ళని చూస్తున్న ఆడవాళ్ళంతా. ఆ మాటలన్నీ వీళ్ళ చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఆ మాటలు విన్న జగదీశ్వరి మనసులో చిన్న ఆశ మొలకెత్తింది. కానీ అది ఎలా సాధ్యం? అర్జున్ కూడా బాగానే సంపాదించిన జగదీష్ కంటే తక్కువే. వాడికి ఒక్కగానొక్క కూతురు అయిన సంబంధమని ఆస్తిపాస్తుల విషయం పక్కన పెట్టినా కానీ ఉష బాగా చదువుకున్న అమ్మాయి. పుట్టిన దగ్గర నుంచి పెద్ద పెద్ద నగరాల్లో పెరిగింది. మరి అర్జున్కి చదువు తక్కువ, వ్యవసాయం చేస్తున్నాడు, ఈ పల్లెటూరి దాటి వెళ్ళడు. మరి ఎలా సాధ్యమవుతుంది వీళ్ళిద్దరికీ ముడిపెట్టడానికి? ఈ జన్మకి తమ్ముడితో వీయమందే రాత తనకి లేదు. తనకి ఇలాంటి ఆలోచన రావటం కూడా తప్పే. అభిగాడైనా ఒక పద్ధతిగా ఉంటే వాడికైనా అడగొచ్చు అనుకుంటే వాడి తింగరి చేష్టలు, పిచ్చి పనులు అన్నీ వీడు చూస్తూనే ఉన్నాడాయే. అసలు బంగారం లాంటి ఉషని మనుషులంటే ప్రేమాభిమానాలు చూపించలేని అభిగాడికి ఎలా అడగాలి అనుకుంది. ఊళ్ళో వాళ్ళంతా ఇలా మాట్లాడుతుంటే తమ్ముడు మరదలు చిన్నబుచ్చుకుంటారేమో. అసలే రాక రాక ఇన్నేళ్లకి వచ్చాడు వాడు. ఈ మాటలు విని కొంపతీసి ఎందుకొచ్చిన గొడవలే అని వెళ్ళిపోతాడా ఏమో. భగవంతుడా, ఈ మాటలన్నీ వాడి చెవిన పడకుండా చెయ్యి అనుకుంది. అసలు జగదీష్ వాళ్ళు వచ్చింది ఉష పెళ్లి ప్రయత్నంలోనే అన్న విషయం తెలియక వీళ్ళని గుడిలో వదిలిపెట్టి మిగతా జంటలను తీసుకురావటానికి వెళ్ళారు మేళగాళ్ళు, కమిటీ పెద్దలు. అప్పటికే కొంతమంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉన్నారు. జయంతి వాళ్ళు తెచ్చిన వెండి పళ్ళాలు జగదీష్ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో పంతులు గారిని అడిగి అక్కడ పెట్టారు. వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నారు. సుబ్బారాయుడు గారు కూడా ఒక చైర్ వేసుకుని అక్కడే కూర్చున్నారు. ఇక నేను నడవలేను అని. ఆ కమిటీలో ఆయన తర్వాత అర్జునే మెయిన్ కనుక అర్జున్, నువ్వు వెళ్ళి మిగతా కార్యక్రమాలు కానివ్వు నాయనా అంటూ అక్కడే కూర్చుండిపోయారు. సిరిమ్మ, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నాడు. సరే తాతయ్య అంటూ ఉష, సిరి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు. ఈ పిల్ల మీ మామ కూతురా అని అడిగాడు సిరిని. అవును తాతయ్య, జగదీష్ మామ కూతురు అని చెప్పింది సిరి. అవునా, మా అర్జున్కి సరిజోడీలాగా ఉన్నావమ్మాయి. ఏం పిల్ల, మా వాడిని చేసుకుంటావా అన్నాడు. ఆ మాటకి సిగ్గుల మొగ్గ అయ్యింది ఉష. ఏంటి తాతయ్య, మామయ్య ఇన్నేళ్లకు వచ్చాడు, మళ్ళీ మన ఊరు రానివ్వరా ఏంటి? మళ్ళీ మన ఊరు రానివ్వరా ఏంటి మీరు అంది సిరి నవ్వుతూ. అయ్యో, అదేంటి మనవరాలా, నేను అంత కాని మాటేమన్నానే అన్నాడు సుబ్బారాయుడు. సర్లే తాతయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మేమెవరిమీ ఏమీ అనుకోవటం లేదు అంది సిరి. సిరి అన్నది ఏమిటో అర్థం కాలేదు ఉషకి. అంటే నన్ను చేసుకోవటం వీళ్ళకి ఇష్టం లేదా? నాన్న ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి దూరంగా ఉన్నాడనా? లేక నేను కూడా అర్జున్ బాబుని అలా దూరంగా తీసుకువెళ్తానన్నా? ఎందుకలా అనుకుంటున్నారు? నేను అందరితో చాలా ఫ్రీగానే ఉంటున్నానే. చదువుకున్నాను, డబ్బు ఉంది అనే ఫీలింగ్ ఎక్కడా చూపించటం లేదు. అసలు మామూలుగా కూడా తనకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు అని ఆలోచిస్తోంది. ఏమో వాళ్ళ మనసులో ఏముందో అనుకుంది. నాన్నకు చెప్తే ఆయనే చూసుకుంటారులే అని అనుకుంది. అయినా ఇప్పుడే కదా
ఈ ఫీలింగ్స్ అవి చాలా బాగున్నాయి. కొన్నాళ్ళు ఇలా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాతే చెప్పాలి. చెప్తే ఇప్పుడే ముహూర్తాలు పెళ్ళి అంటారు. ఇక ఆ హడావుడిలో పడిపోతాం. అర్జున్తో ఈ క్యూట్ క్యూట్ మెమరీస్ ఉండవు అనుకుని నవ్వుకుంది. కళ్యాణానికి కూర్చునే జంటలందరినీ మేళతాళాలతో కమిటీ మెంబర్స్ వెంట ఉండి తీసుకొని వచ్చారు. అందరూ వచ్చాక పంతులు గారు అందరినీ పీటల మీద కూర్చోమని ఆయన తన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అర్జున్ చాలా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు. వద్దు అనుకుంటూనే మధ్య మధ్యలో ఉష వైపు వెళ్తున్నాయి కళ్ళు. తిరిగి రావటమే కష్టమవుతోంది. ఉష మీద అతుక్కుపోతున్నాయి చూపులు. అబ్బా, ఏం మాయ చేసిందిరా ఈ పిల్ల! ఎంత ప్రయత్నించినా మనసు కుదురుగా ఉండటం లేదు అనుకుంటూ తల విదిలించాడు. ఉష అటూ ఇటూ తిరుగుతూ అక్కడ ఏర్పాట్లు చూస్తున్న అర్జున్ వైపే చూస్తుంది. అప్పుడప్పుడు అర్జున్ తనను చూడటం, తను చూడగానే వెంటనే కళ్ళు తిప్పుకొని పక్కకు వెళ్ళిపోవటం గమనించింది. తను కళ్యాణం చూస్తున్నంతసేపు తన్నే చూస్తున్నాడు. తను అతని వైపు చూడగానే టక్కున తల తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే అచ్చం బావకి కూడా నాకు కలిగిన ఫీలింగ్స్ లాంటివి కలుగుతున్నాయా అనుకుంది. కానీ మగపిల్లాడే కదా, పైగా ధైర్యం ఉన్నవాడు, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు అంత దొంగ చూపులు చూడటం? బావ కూడా సిగ్గుపడుతున్నాడేమో అనుకుని నవ్వుకుంది. అర్జున్ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే అటు చూసిన ఉష, అబ్బా ఏం నవ్వురా బాబు, వీడిచ్చే ఒక్క స్మైల్ కోసం చచ్చిపోవచ్చు. ఫస్ట్ టైం చూసినప్పుడు అంత అగ్లీగా ఉన్నా కూడా ఆ స్మైల్కే పడిపోయింది తను అనుకుంటూ జనం వైపు చూసింది. అక్కడున్న చాలామంది అమ్మాయిలు అర్జున్ని దొంగ చూపులు చూడటం గమనించింది. అబ్బో, మన వాడికి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా, కొంపతీసి లవ్ అఫైర్స్ ఏమీ లేవు కదా అనుకుంది. అర్జున్ గోపాలకృష్ణుడిలా అమ్మాయిల్ని తన స్మైల్తోనే ఆకర్షిస్తున్నాడు అనుకుంది. జయంతి, అమ్మాయిలు మీరు వెళ్ళి అందరికీ బొట్టు గంధం పెట్టండి అంది. నలుగురు ఆడవాళ్లు ప్లేట్లలో పసుపు కలుపుకొని ఒక పక్కగా కూర్చున్నారు. సిరి, ఉష అలాగే ఇంకొందరు అమ్మాయిలు లేచి ఆడవాళ్ళందరికీ బొట్టు గంధం పెడుతున్నారు. కొంతమంది లేచి వెళ్ళి కాళ్ళకి పసుపు రాపించుకుంటున్నారు. ఆడవాళ్ళందరికీ చామంతి, గులాబీ పువ్వుల్ని ఇస్తున్నారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. నిర్విఘ్నంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఇలాంటివి చూడటం ఉషకి ఫస్ట్ టైం. ఉషకి చాలా బాగా నచ్చింది ఈ వేడుక. కళ్యాణం జరిగినంతసేపు అందరూ కామ్గా కూర్చొని భక్తిగా ఇంట్రెస్ట్గా రాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అయిపోయాక పెద్దలు, పిల్లలు అందరూ లేచి బ్యాచులుగా ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు పాతాకాని మొదలుపెట్టారు. సిరి కూడా అందరితో జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంది. అంతా సరదాగా ఉంది. గుడి దగ్గర ఓ పక్కన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది భోజనాలు చేయటానికి వెళ్ళారు. చుట్టూ చూసింది ఉష. అర్జున్ ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయాడు ఈ బావా అనుకుంది. అర్జున్ భోజనాల దగ్గర ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే ఎక్కడా కనిపించలేదు ఉషకి. సిరి తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసింది ఉషని. మా మామయ్య కూతురు ఉష ఢిల్లీలో ఉంటారు. వీళ్ళది కూడా మన ఊరే, మీకు తెలియదు కదా. ఇదిగో సుమా, మీరుండే ఇల్లు వీళ్ళదే అని చెప్పింది. ఉషని అందరికీ పరిచయం చేసింది. వాళ్ళంతా ఉషకి హాయ్ చెప్పారు. ఉష కూడా వాళ్ళందరిలో కలిసిపోయింది. దాదాపుగా అంతా ఒక ఈడు వారే. వాళ్లలో చాలామంది సిటీస్లో చదువుకుంటున్న అమ్మాయిలే ఉన్నారు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ జగదీశ్వరి వాళ్ళు భోజనానికి వెళ్తాం అని పిలిస్తే, మేము తర్వాత తింటాంలే, మీరు వెళ్ళండి అంది సిరి. అప్పుడు శ్యామల అక్కడికి వచ్చింది పిల్లలిద్దరినీ తీసుకొని. వాళ్లతో ఆటల్లో పడ్డారు అంతా కలిసి. వీళ్ళని కూడా పంపొచ్చు కదా అక్క, అమ్మ వాళ్ళతో పాటు అంది సిరి. ఎందుకే బాబు, అక్కడ వాళ్ళని తిననివ్వరు, వీళ్ళు తినరు, వాళ్ళని టార్చర్ పెడతారు. అందుకే ఓ ప్లేట్లో పెట్టించుకొని తెమ్మన్నానులే అంది. వాళ్ళేం తిరుగుతారులే అటు ఇటు, నేనే వెళ్ళి తెస్తాను అని బయలుదేరింది సిరి. నేను కూడా వస్తాను అంటూ సిరితో పాటు వెళ్ళింది ఉష. అక్కడ కనిపించాడు అర్జున్ వడ్డన చేస్తూ. ఈ మహానుభావుడు ఇక్కడ ఉన్నాడా, నేను పందిరంతా వెతుకుతున్నాను,
ఇక్కడ ఉంటే అక్కడెలా కనిపిస్తాడు అనుకుంది. వస్తున్న వీళ్ళని చూశాడు అర్జున్. ఇద్దరి చూపులు కలిశాయి. అనుకోకుండా ఇద్దరి పెదవులపైకి నవ్వు వచ్చింది. అబ్బా, వీడి స్మైల్తో చంపేస్తున్నాడురా బాబు అనుకుంది ఉష. అక్కడ ఖాళీ ఉంది, అటు వెళ్ళండి అని సిరివైపు చూస్తూ చెప్పాడు. మేము తినటానికి రాలేదన్నయ్య, పిల్లలకి తీసుకువెళ్ళటానికి వచ్చాము. ఇక్కడ గొడవ చేస్తారని అక్క అటు తీసుకురమ్మంది అని చెప్పింది. తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సంచిలోంచి ఇందాక పూజ కోసం తెచ్చిన ప్లేట్ తీసుకొని దానిలో పిల్లలకి కావలసినవి పెట్టి ఉషకి ఇచ్చింది. ఒక విస్తరి తీసుకొని దానిలో స్వీట్స్, గారెలు పెట్టించుకొని వచ్చారు. ప్లేట్ అక్కకి ఇచ్చి స్వీట్స్, గారెలు అందరికీ పంచింది. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తీసుకున్నారు. ఉష ఒక గారె తీసుకుంది. ఊళ్ళో వాళ్ళు చాలామంది భోజనాల్లోకి తాము ఇవ్వాలి అనుకున్న స్వీట్స్ 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు, ఇంకా ఎక్కువ కూడా అలా తెచ్చి ఇస్తుంటారు. కళ్యాణం దగ్గరికి భోజనానికి ఈ ఊరు వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు. ఈ ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది అని. వచ్చిన వాటిని బట్టి భోజనాల్లో 2-3 స్వీట్స్ కూడా పెడతారు. స్వీట్ కూడా తీసుకోవే, బాగుంటుంది, అందరూ మంచివే తీసుకొస్తారు, ఏవి పడితే అవి తీసుకుంటారు అని చెప్పింది సిరి. దూరంగా నిలబడిన జగదీష్ చెయ్యి ఊపి ఉషను రమ్మన్నట్లుగా పిలిచాడు. ఉష అక్కడికి వెళ్ళింది. అందరూ అటు ఇటుగా జగదీష్ వయసు వాళ్లే, నాన్న ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళందరూ అనుకుంది. ఏంటి డాడీ అంది. ఏమీ లేదమ్మా, నా ఫ్రెండ్స్ నిన్ను చూస్తామంటేను పిలిచాను అన్నాడు. అందరికీ నమస్తే చెప్పింది ఉష. వాళ్ళందరినీ పేరు పేరున పరిచయం చేశాడు జగదీష్. కోట్లు లాభం వచ్చిన రోజు కూడా కనపడిన సంతోషం జగదీష్ మొహంలో ఈరోజు చూస్తోంది ఉష. డబ్బు మాత్రమే సంతోషానికి మూలం కాదు, చుట్టూ అయిన వాళ్ళు, తన వాళ్ళు ఉంటే వచ్చేదే అసలైన సంతోషం అనుకుంది. అప్పుడే భోంచేసి అక్కడికి వచ్చాడు సుబ్బారాయుడు తాత. ఏమే మనవరాలా, భోజనం చేశావా అన్నాడు. ఇంకా లేదు తాతయ్య, తింటాము అంది. జగదీశ, మీరు తిన్నారా అన్నాడు. ఇంకా తినలేదు బాబాయ్, తింటాంలే. చాలా కాలానికి ఫ్రెండ్స్ అంతా కలిశారు, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం అన్నాడు. అంతేరా, ఎంత సంపాదించినా అప్పుడప్పుడు అయిన వాళ్ళని కలవాలి, ఆ ఆనందం వేరుగా ఉంటుంది అన్నాడు సుబ్బారాయుడు గారు. అవును బాబాయ్ అన్నాడు నిజాయితీగా జగదీష్. వీళ్ళంతా ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి తప్పనిసరిగా వస్తారు. నువ్వు ఒక్కడివేరా ఇన్ని సంవత్సరాల నుంచి డమ్మా కొట్టావు. పోనీలే, ఈ సంవత్సరం అయినా రాముల వారు నిన్ను రప్పించుకొని కళ్యాణం నీతో జరిపించుకున్నాడు. మన రామయ్యకి బాగా విరాళం ఇవ్వాలి రోయ్ అన్నాడు. సరే బాబాయ్, ఎంత కావాలి చెప్పు అన్నాడు జగదీష్. నేనెలా చెబుతాన్రా, అది నీ ఇష్టం అన్నాడు సుబ్బారాయుడు. సరే బాబాయ్, నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటానుగా, తర్వాత మాట్లాడుకుందాంలే. గుడికి కూడా అంతా రీమోడల్ చేపించారుగా అన్నాడు. అదంతా నీ మేనల్లుడేరా చేపించాడు. ఊళ్ళో కొంత చందాలు వచ్చాయి, 3 వంతులు అర్జునుడే పెట్టుకున్నాడు అని చెప్పాడు సుబ్బారాయుడు. సరే బాబాయ్, ఈ సంవత్సరానికి భోజనం ఖర్చు మొత్తం ఎంత అయిందో చెప్పండి, అది పూర్తిగా నేను ఇస్తాను. అది కాకుండా శాశ్వత చందా 1 కోటి రూపాయలు ఇస్తాను, సరిపోతుందా అన్నాడు. నేనేదో నవ్వుతూ అంటే చాలా ఇస్తున్నావు కదరా అన్నాడు సుబ్బారాయుడు గారు. నువ్వు అడగకముందే నేను అనుకున్నానులే బాబాయ్ ఇవ్వాలని, అదే చెప్పాను. సరేలే గాని జగదీశ, ఒక మాట అడుగుతాను, నువ్వు ఏమీ అనుకోనంటే. నీ కూతుర్ని చూసిన దగ్గర నుంచి నా మనసులో ఆ మాటే మెదుగుతుంది, అడగనా అన్నాడు. అడుగు బాబాయ్, నీకు అడ్డేముంది, పెద్దవాడివి, మంచి మాట ఏదైనా చెప్పొచ్చు నువ్వు అన్నాడు జగదీష్. మంచో చెడో నాకు తెలియదు కానీరా, నీ కూతురికి మన అర్జునుడికి జోడీ బాగా సరిపోతుందిరా. మరి నువ్వేమో తెగ సంపాదించావట, ఒక్కటే కూతురాయా, అందుకే అడగాలంటే బెరుగ్గా ఉందిరా. మన అర్జునుడు సుగుణాభిరాముడు,
డబ్బు ఉన్నవాడిని తెస్తావేమో కానీ అర్జున్ లాంటి యోగ్యుడు, మంచివాడు నీకు ముల్లోకాలు తిరిగినా దొరకడురా. వాడు బాగానే సంపాదిస్తున్నాడు, తక్కువ వాడేం కాదు. కాకపోతే నీకు ఉన్నంత లేదేమో. కానీ పెద్దవాడిని, నా మనసులో మాట చెప్పాను. సీతారాముల కళ్యాణం జరిగిన ఈరోజు ఈ మాట అనుకుంటే అంతా మంచే జరుగుతుంది అని అడుగుతున్నాను. ఆలోచించు జగదీశ అన్నాడు సుబ్బారాయుడు గారు. ఆ మాటకి సిగ్గుతో తల వంచుకుంది ఉష. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటే మనవరాలా, నేను అడిగిన దానికి చెప్పకుండా వెళ్తావు అన్నాడాయన. ఇందులో ఆలోచించేదేమీ లేదు బాబాయ్. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాడు నా మేనల్లుడు, నాకు తెలియదా వాడి గురించి అన్నాడు జగదీష్. కూతురి నవ్వు, సిగ్గుపడటంలోనే విషయం అవగతమైంది జగదీష్కి. పక్కన ఉన్న జగదీష్ ఫ్రెండ్స్ కూడా, ఆలోచన ఉంటే చూడు జగదీష్, అర్జున్ డైమండ్ లాంటి వాడు, అలాంటి వాడు దొరకటం నిజంగా కష్టమే. పైగా వాడి సంపాదన కూడా మామూలుగా ఏం లేదు, కోట్లలోనే ఉంటుంది వాడి టర్న్ ఓవర్ కూడా. పైగా వాడు కొన్న భూములు కూడా 100 ఎకరాల పైనే, 4-5 కోట్లకు పైమాటే పలుకుతున్నాయి. డబ్బు విషయం పక్కన పెట్టు, నీ కూతురికి బంగారం లాంటి భర్త దొరికినట్లే అన్నారు జగదీష్ ఫ్రెండ్స్ కూడా. తల ఊపాడు జగదీష్. చెప్పానుగా, నాదేమీ లేదు, అంతా అమ్మాయి ఇష్టమే అన్నాడు. కానీ మనసులో ఎక్కడో ఓ మూల అర్జున్కి చదువు లేదు అని మాత్రం ఉంది. చదువు ఉన్న అభిరామ్కేమో సంస్కారం లేదు, డబ్బు మీద ఆశ తప్ప. అతను డబ్బుని, తనని తాను తప్ప ఇంకా ఎవరినీ ప్రేమించలేడు. చివరికి భార్యను కూడా వాడు ప్రేమగా, మర్యాదగా చూసినా అది ఉష వెనుక ఉన్న డబ్బును చూసి మాత్రమే. అలాంటి వాడికి ఇచ్చి చేయటం కంటే ఉషని తన ఇంట్లోనే ఉంచుకోవటం చాలా మంచిది. అలాంటి వాడికి ఇచ్చి చేయటం కంటే ఉషని తన ఇంట్లోనే ఉంచుకోవటం చాలా మంచిది అనుకున్నాడు. అర్జున్లో ఎత్తి చూపటానికి ఎలాంటి లోపం లేదు, ఒక్క అవకరం కూడా లేదు. కాదనాలన్నా కూడా మనసు రావటం లేదు. అంత యోగ్యుడు అర్జున్. సరే, ఇంకొన్ని రోజులు చూద్దాం, ఉషాభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా అనుకున్నాడు. ఇక భోజనానికి పదండి అనుకుంటూ అందరూ భోజనానికి వెళ్ళారు. సిరి, ఉషా వాళ్ళు కూడా వెళ్ళారు. అందరూ భోంచేసి ఇంటికి వెళ్ళారు. అర్జున్ మాత్రం రాలేదు. 9 గంటలైనా కూడా ఇంకా అర్జున్ ఇంటికి రాలేదు. మనసు ఉండబట్టలేక, బావేంటి ఇంకా ఇంటికి రాలేదు అంది ఉష. అన్నయ్య ఇప్పుడే ఎక్కడ వస్తాడు, 10 దాటుతుందేమో. అక్కడంతా చూసుకోవాలి కదా. మనమంటే చక్కగా వెళ్ళాం, కళ్యాణం చూసాం, తిని వచ్చాము. అన్నయ్య అక్కడంతా కంప్లీట్ చేసి మొత్తం పని వాళ్ళకి, భోజనాలు క్యాటరింగ్ వాళ్ళకి, ఇంకా అందరికీ డబ్బు ఇచ్చేసి మిగిలిపోయిన స్వీట్స్, పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు అన్నీ సిటీలో అనాథ శరణాలయాలకి పంపించేస్తారు. పేరుకే సుబ్బారాయుడు తాత కమిటీ చైర్మన్. గుడి ధర్మకర్తలుగా ఆయనకు ఆ మర్యాద ఇస్తారు. కానీ ఆయనేమో అంతా అన్నయ్య మీదే భారం పడేస్తాడు. ఎప్పుడూ ఇంతే. అక్కడ పని అంతా పూర్తయితే కానీ అన్నయ్య ఇంటికి రాడు అంది సిరి. అవునా, అయితే ఇంకా ఈ పూట బావ కనిపించడా అనుకుంటూ కూర్చుంది ఉష. సరే ఉష, నిద్ర వస్తుంది, రా పైకి వెళ్దాం అంది సిరి. 10 మినిట్స్ ఆగి వస్తాను, నాకు నిద్ర రావటం లేదు. 10 మినిట్స్ ఆగి కొంచెం వర్క్ ఉంది, చూసుకొని వస్తా అని ల్యాప్టాప్లో తలదూర్చింది. సరేనే, నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది సిరి. పని లేదు, ఏమీ లేదు. అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఏ టైం అయినా అర్జున్ని చూసే వెళ్ళాలి అని అనుకుంది ఉష. ఈసారి బావ ముందు తడబడకుండా, సిగ్గుపడకుండా మాట్లాడాలి. ఎందుకు తనని చూసి ఊరికే అలా సిగ్గుపడుతున్నాను, ఇంకా అలా ఉండకూడదు అనుకుంది. సిరి అన్నట్లు 10 కాదు 11 అవుతుండగా వచ్చాడు అర్జున్. ఉషకి కనపడకూడదనే అంత ఆలస్యంగా వచ్చాడు. తలుపు నెట్టాడు. ఇదేంటి ఎప్పుడూ లేదు, గడివేశారు అనుకుంటూ
చిన్నగా తలుపు తట్టాడు. ఉష వెళ్ళి తలుపు తీసింది. ఏంటమ్మా, ఎప్పుడూ లేనిది ఈరోజు తలుపులు వేశావు అంటూ లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఎదురుగా దర్శనమిచ్చింది ఉష. ఉషని చూడగానే అర్జున్ కళ్ళు తళుక్కున మెరిశాయి. నవ్వుతూ, ఇంకా పడుకోలేదా అన్నాడు. లేదు బావా, నిద్ర రావటం లేదు, కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నాను అంది. ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇంకా వర్క్ ఏంటి అన్నాడు. ఇది వేరే ప్రాజెక్ట్ వర్క్, మా ఫ్రెండ్ది, కొంచెం చేసి పెట్టమంటేను అని టక్కున అబద్ధమాడింది. ఇలా లేట్ నైట్ వరకు ఉంటే ఆరోగ్యం పాడవదా, వెళ్ళి పడుకో అన్నాడు. ఈ మాట మాకేనా, నీకు వర్తించదా బావా అంది. పర్లేదు ధైర్యంగానే అడిగాను అనుకుంది మనసులో. అది నాకు అలా అలవాటైపోయింది. పైగా పని ఉండటం వల్ల ఆగిపోయాను, లేకపోతే రోజు ఇంతసేపే ఉండను అన్నాడు. సరే బావా, ఏమైనా తింటావా అంది. ఈ టైంలోనా, ఏం వద్దు అన్నాడు. సరే బావా, ఓ 5 minutes కూర్చో, పాలు ఉన్నాయి ఏమో తీసుకువస్తాను. ఏమీ తినకుండా ఎలా ఉంటావు అంటూ అర్జున్ జవాబు కోసం ఎదురు చూడకుండా వంటగదిలోకి వెళ్ళింది. వెళ్తున్న ఉషవంక అలా చూస్తూ నిలబడిపోయాడు. ఎందుకే పిల్ల, నీ చూపుతోనే నా గుండె కోసేస్తున్నావు. ఇంకా ఇంత ప్రేమగా మాట్లాడితే నేనేమైపోతానే. నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నిన్ను ఓ బంధువుల అమ్మాయిగానే చూడాలి అనుకుంటున్నాను. కానీ అది నా వల్ల కావటం లేదు. ఏ ఆడపిల్లని చూసినా చెదరని నా మనసు నిన్ను చూస్తే నా మాట వినటం లేదు. కానీ నువ్వు నాకు అందరాని చందమామవి. నిన్ను అందుకోవాలని నా అవివేకం. ఆ మాట అనుకుంటుంటే నా గుండె బద్దలైపోతుంది. నిన్ను ఇలా ఎదురుగా చూస్తుంటే నా ప్రాణం పోతుంది. నిన్ను దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది. గుండెలకు హత్తుకొని, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలి అని చెప్పాలనిపిస్తోంది. నువ్విలా ఎదురుగా ఉంటే ఎప్పుడో ఆ పని చేస్తానేమో. అదే కనుక జరిగితే ఏమవుతుందో అని భయం వేస్తుంది. మామయ్య ఇక మా మొహం చూడడేమో. జన్మలో మీ ముందు, అమ్మ ముందు తల ఎత్తుకుని నిలబడలేనేమో. వెళ్ళిపో అమ్ములు, నా కళ్ళ ముందు నుంచి త్వరగా వెళ్ళిపో. నిన్ను ఎదురుగా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు అర్జున్. కళ్ళు మూసుకొని కూర్చున్న అర్జున్కి చిన్నప్పుడు తాము ఆడుకున్న బొమ్మల పెళ్లి కళ్ళ ముందు మెదిలింది. ఆటలో ఉష పెళ్లి కూతురు, తాను పెళ్లి కొడుకు. అది ఆట కావచ్చేమో కానీ నా మనసు మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. చిన్నప్పటి నుంచి నువ్వే నా భార్య అని ఫిక్స్ అయ్యాను. ఈరోజు నువ్వు నా ఎదురుగా వస్తే నిన్ను దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. నీకు ఆ మాట చెప్పలేకపోతున్నాను. ఏం చెయ్యాలి నేను? నువ్వేమో ఆకాశంలో చందమామవి, నేనేమో భూమి మీద గడ్డి పువ్వులా ఉన్నాను. నిన్నెలా చేరటం, ఎలా నిన్ను అందుకోవటం అనుకుంటూ తల వంచుకొని నుదురు రుద్దుకుంటూ బాధపడుతున్నాడు. పాలు వేడి చేసుకుని వచ్చిన ఉష ఉయ్యాల బల్ల దగ్గరకు వచ్చి బావా అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపులోని ప్రేమకు కదిలిపోయాడు. తలెత్తి చూశాడు. ప్రేమగా తన్ను చూస్తున్న కళ్ళల్లో నీళ్లు. ఏంటి బావా ఇది అంది ఆశ్చర్యంగా ఉష, అర్జున్ కళ్ళు తుడుస్తూ. ఆమె అలా ప్రేమగా మాట్లాడుతుంటే తాను ఏం చేస్తున్నాడో తెలియకుండానే ఉషని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. ఉష అసంకల్పితంగా అర్జున్ మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి రెండో చేత్తో అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి లాలనగా నిమురుతూ ఉంది. ఆమె సాంగత్యంలో అతని బాధంతా కరిగి కన్నీరుగా మారుతుంది. అతను ఈ లోకంలో లేడని అర్థమవుతూనే ఉంది ఉషకి. ఐ లవ్ యూ అమలు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే, నేనేం చెయ్యాలే అనే మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. బావా, ఎందుకు అలా బాధపడుతున్నావు, ఏమయ్యింది అంటూ అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఈ లోకంలోకి వచ్చిన అర్జున్
తానేం చేస్తున్నాడో అర్థమైంది. కౌగిలించుకున్న ఉషని ఒకసారిగా వదిలేశాడు. సారీ సారీ, ఐఆమ్ వెరీ సారీ యములు అంటూ లేచి ఉషను పక్కకు జరిపి పెద్ద పెద్ద అంగలతో గబగబా పైకి వెళ్ళిపోయాడు. బావా పాలు అని అంటున్న ఉష మాటలు వినిపించుకోకుండా. ఇంతకీ ఈ అమ్మలు ఎవరు? అంతగా బాధపడుతున్నాడు ఆమె కోసం అనుకుంటూ పాలు తీసుకొని పైకి వెళ్ళి అర్జున్ గది తలుపు నెట్టింది. తలుపు తెరుచుకుంది. అర్జున్ గదిలో లేడు, బాత్రూంకి వెళ్ళాడు అనుకుంటా. పాలు టేబుల్ పైన పెట్టి వెనక్కి తిరిగి తన రూమ్కి వచ్చి పడుకుందే కానీ నిద్ర రావటం లేదు. ఇంతకీ ఈ అమ్మలు ఎవరు? పదే పదే అదే పేరు ఉష చెవుల్లో మారుమోగుతోంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉందండి ఈ కథ? మీకు నచ్చిందా? ఇంతకీ అర్జున్ ఉష ఒకటవుతారా? అర్జున్ లేనిపోని భయాలతో ఉషను దూరం చేసుకుంటాడా? ఈ అమ్మలు అనే పేరు విని అర్జున్ని ఉష శంకిస్తుందా? ఏమవుతుందో ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ గంట.